జేజే బేసిక్ టైలరింగ్లో ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ మొత్తం చెప్పబోతున్నాను. నేను బ్లౌజ్ కటింగ్ మొత్తం క్లాత్ మీద మొత్తం టోటల్ ఎలా కట్ చేస్తారు అనేది చూపించబోతున్నాను. బ్లౌజ్ కటింగ్లో 2 విధాలుగా చూపించబోతున్నాను, సాదా కటింగ్ మరియు క్రాస్ కటింగ్. 2 కూడా చూపించబోతున్నాను. ఈ వీడియోలో మిస్ చేయకుండా మీరు అందరూ ఈ కటింగ్ మీరు చూసి నేర్చుకోండి. క్లాత్ మీద కట్ చేస్తున్నాను, ఎలా కట్ చేస్తున్నాను, ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఇప్పుడు ముందుగా మనం బ్లౌజ్ కటింగ్లో హ్యాండ్స్ కట్ చేయబోతున్నాము. ఈ హ్యాండ్స్ వచ్చేసి 4 మడతలు పెట్టి ముందు హ్యాండ్స్ నుంచి కట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాము. ఈ క్లాత్ వచ్చేసి 80 సెంటీమీటర్ తీసుకుంటున్నాను. 80 సెంటీమీటర్లో మీడియం సైజ్ బ్లౌజ్ వచ్చేసి కట్ చేసి చూపిస్తున్నాను నేను, సాదా కటింగ్ మరియు క్రాస్ కటింగ్. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా మరి వీడియో మనం. ఓకే, ఈ పాప వచ్చేసేసి నా మనవరాలండి, నా ప్రాణం, ఇది నా మనవరాలు. ఇది వచ్చేసేసి 2 మడతలు, కింద ఒక మడత పైన ఒక మడత, తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేస్తున్నాము. మనం హ్యాండ్స్ తీసుకుంటున్నాం ఫస్ట్ దీనికి హ్యాండ్స్ తీస్తున్నాం. చాలా చిన్న హ్యాండ్స్. బ్లౌజ్ వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్, మనం హ్యాండ్స్ తీస్తున్నాం. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ముందు మనం రివర్స్ చేసుకోవాలి, ఉల్టా తిప్పుకోవాలన్నమాట. తర్వాత ఖర్చుతో పట్టుకోవాలి. ఖర్చు నుంచి ఈ పొడవు తీసుకోవాలి, ఇలా చూసుకోవాలి. ఈ బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత పొడవు ఉంది, ఈ పొడవు వచ్చేసి 4.5 ఉందండి మనకు, 4.5. దీనికి మనం మళ్ళీ ఇక్కడ 1.5 యాడ్ చేయాలి. 1.5 ఎందుకు, ఇలా మడిచి కుట్టి హెమ్మింగ్ చేసినందుకు, ఇలా కుట్టి మడిచి హెమ్మింగ్ చేసినందుకు 1.5 తీసుకోవాలి. ఇక్కడ మనం ఫస్ట్ 1.5 ఇంచ్ కనిపిస్తుందా, ఇక్కడ 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఇటు అటు. తర్వాత ఒక లైన్ వేసుకోవాలి. ఇది నేను టేప్ సహాయంతో లైన్ గీసుకుంటున్నాను. మీరు వచ్చేసేసి ఒక స్కేల్ యూస్ చేసుకోండి. స్కేల్తో గీస్తే మీకు పర్ఫెక్ట్ వస్తుంది. నేనేమో టేప్ ద్వారా, నాకు స్కేల్ దొరకలేదు ఇంట్లో, కాబట్టి టేప్ ద్వారా నేను చెప్తున్నాను. ఇది 4.5 పొడవు ఉంది, మనం టేప్తోనే ఇక్కడ 4.5 పెట్టుకుందాం. 4.5 పొడవు. కింద భాగం వచ్చేసేసి 2 ఇంచులు ఉంది, 2.5 పెట్టుకుందాము. 2 ఇంచులు ఉంది ఇక్కడ. కుట్టులోకి ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని 2.5 ఇంచ్ పెట్టుకుందాము. ఈ 4.5 ఈ 2.5కి ఇలా లైన్ గీసుకుంటాం. చూడండి, ఇలా ఇది హెమ్మింగ్ చేసుకుంటాం మడిచి కుట్టి. ఇది వచ్చేసేసి చేతులు అతికిస్తాం, మన బ్లౌజ్కి అతికిస్తాం, ఇలా రౌండ్ గీసుకుంటాం. తర్వాత ఇది వచ్చేసేసి మనం ఇది కట్ చేయము, ఇది ఇలా మార్కింగ్ చేసుకున్నాం అంతే, మనకు తెలియడానికి అనేసి. ఈ రౌండ్ మాత్రమే, ఈ షేప్ కట్ చేసుకుంటాం. ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు వచ్చేసేసి మనము ముందు భాగము కాస్త క్రాస్ తీసుకోవాలి. ముందు భాగానికి క్రాస్ తీయాలి. ఈ మూల నుంచి ఆ మూలకి స్ట్రైట్గా ఒక స్కేల్ కానీ టేప్ కానీ పెట్టుకొని ఇలా ఒక లైన్ గీయండి. స్కేల్ యూజ్ చేస్తే ఇంకా మంచిది. మీరు ఒక స్కేల్ కొనుక్కోండి, నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను ఇలా గీసి చూపించేస్తున్నాను మీకు. ఇలా ముందు భాగము క్రాస్ తీయాలి.
ముందు భాగం క్రాస్ తీయాలి అంటే ఇక్కడ ఇవి 4 మడతలు ఉంటాయి కాబట్టి 2 మడతలు వదిలేసేసి కింద 2 మడతలు వదిలేసి పై భాగం మాత్రమే మనం క్రాస్ తీస్తాము. ఆ పై భాగం తీసినది మనం ముందు భాగానికి పెట్టుకుంటాం అనమాట. ముందు క్రాస్ తీయాలన్నమాట. ముందు కుట్టే భాగానికి, ముందు అటాచ్ చేసే భాగానికి క్రాస్ తీయాలి మనం. స్ట్రైట్ లైన్ ఈ మూల నుంచి ఆ మూలకి గీస్తే మనకు స్ట్రైట్గా లైన్ వచ్చేస్తుంది. మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ వస్తుంది. ఇలా 1 ఇంచ్ లోపలే ఉంటుంది ఈ గ్యాపు. ఇలా ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ లైన్. ఇప్పుడు మనము ఒక హ్యాండ్స్ రెడీ అయిపోయింది మనకు బ్లౌజ్కి. ఇలా చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇది వెనక, ఈ రౌండ్ వచ్చేసేసి వెనక భాగము, ఈ క్రాస్ వచ్చేసేసి ముందు భాగము. ఇలా స్ట్రైట్గా తీసింది ముందు భాగం పెట్టాలి. అటాచ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు మనం సాదా కటింగ్ ముందు భాగం వెనక భాగం కట్ చేసుకుంటున్నాము. క్రాస్ కటింగ్ కాదండి, ఇది సాదా కటింగ్ బ్లౌజు. తర్వాత ఇలా 2 మడతలు పెట్టుకోవాలి. ఈ 4 మడతలు ఫోల్డింగ్ ఉన్నదానికి మనం ఓపెన్ చేసేసి ఇలా కింద ఒకటి పైన ఒకటి 2 మడతలు ఇలా పెట్టుకుంటాం. మనము పెట్టుకొని బ్లౌజ్ చూసుకుంటాం. పొడవు వెనక భాగం నుంచి చూసుకోవాలి. ఎందుకంటే వెనక భాగం నుంచి మనకు ఖర్చు ఎంత ఉంది అనేసి ఖర్చు పొడవు నుంచి తీసుకోవాలన్నమాట. ఈ ఖర్చు నుంచి పట్టుకొని కింద నడుము వరకు చూసుకోవాలి పొడవు. ఇలా ఒక 1/2 ఇంచ్ కుట్టులోకి వదలాలి. ఇక్కడ కింద భాగం కింద 1/2 ఇంచ్ కుట్టులోకి వదిలేసి పై భాగానికి మార్కింగ్ చేసుకుంటాము. ఈ ఖర్చు వరకు తర్వాత పొడవు చూసుకున్నాము. ఇంకా వెడల్పు చూసుకుంటాము. వెడల్పు వచ్చేసేసి ఇలా టేప్తో చూసుకోవాలి. ఇలా ఈ చంక దగ్గర నుంచి ఈ నెక్ వరకు వెడల్పు ఎంత ఉంది? 11.5 ఉంది వెడల్పు. మొత్తం 11.5. దీనికి ఖర్చుతో సహా తీసుకున్నాం మనము. దీని వెడల్పు వచ్చేసేసి 10 ఉందండి. మొత్తం బ్లౌజ్ 10 ఉంది. ఇక్కడ వచ్చేసేసి 11.5 ఖర్చుతో సహా మనం ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట. ఇది వెడల్పు. ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి లాస్ట్ మన వైపు ఫోల్డింగ్ చివరి నుంచి ఇక్కడికి మనము 10 ఇంచులు బ్లౌజు, 1.5 ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటాం మనము ఖర్చులోకి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఎంత వచ్చింది? 14 ఇంచు వచ్చింది. 14 ఇంచులు పొడవు వచ్చేసింది. మళ్ళీ ఈ వెడల్పు వచ్చేసేసి 11.5 దగ్గర 12 వచ్చింది. తర్వాత వచ్చేసేసి షోల్డర్. ఈ షోల్డర్ వచ్చేసేసి ఈ షోల్డర్ ఉంది కదండి ఇక్కడ భుజము. ఈ భుజానికి మనం ఇక్కడ 2 ఇంతలు పెట్టుకోవాలి. ఇలా 2 ఇంతలు పెట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కుట్లోకి. చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఇలా 2 ఇంతలు పెట్టుకోవాలి. అంటే ఇలా ఇది 2 ఇంతలు పెట్టుకోవాలన్నమాట ఈ భుజం. ఇప్పుడు దీనికి ఎంత వచ్చింది? 5.5 వచ్చిందండి. మనం పేపర్ మీద ఎలా కట్ చేసామో సేమ్ అవే కొలతలు ఈ బ్లౌజ్కి కూడా వస్తున్నాయి కాబట్టి 5.5 షోల్డర్. 5.5 నుంచి ఇక్కడ వచ్చేసేసి నెక్ వెడల్పు వచ్చేసేసి 2.5 వచ్చింది. ఈ 2.5 ఈ 5.5కి ఇలా లైన్ గీసుకోవాలి. నెక్ వెడల్పు 2.5, షోల్డర్ వచ్చేసేసి 5.5. ఈ 2.5 నుంచి మెడ పొడవు చూసుకోవాలి. మెడ పొడవు ఎంత ఉంది? ఇది బాక్స్ నెక్ కాబట్టి ఈజీగానే ఉంది చూసుకోవడానికి. ఖర్చుతో సహా పట్టుకొని 8.5 ఉందండి. దీని వెడల్పు పొడవు వచ్చేసేసి మెడ పొడవు వచ్చేసేసి 8.5. 8.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 2.5 నుంచి ఈ 8.5కు ఒక లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ బాక్స్ లాగా మరొక చిన్న లైన్ గీసుకొని ఇక్కడ బాక్స్ అయిపోతుంది. ఈ విధంగా 2.5, 5.5 నుంచి బాక్స్ గీసుకున్నాము. ఇక్కడ 5.5 షోల్డర్ వచ్చినప్పుడు కింద కూడా మనము 5.5నే తీసుకోవాలి. 5.5నే చంక పొడవు తీసుకోవాలి.
5:30 నుంచి ఇక్కడ 11 వచ్చేసింది కదండి, 11:30 మొత్తం టోటల్. బ్లౌజ్ లూజ్ వచ్చేసేసి 10, మనకి టోటల్ బ్లౌజ్ 10 వచ్చిన తర్వాత మనం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. ఎక్స్ట్రా లైన్ ఒకటి గీసుకుంటాం మనం ఖర్చులోకి అనమాట. అది తర్వాత ఎక్స్ట్రా లైన్ వరకు మనము ఇలా బాక్స్ గీసుకోవాలి. ఇక్కడ 1.5 ఖర్చు తీసుకుంటున్నాము. ఇక్కడ మళ్ళీ ఇక్కడలా బాక్స్ లాగా చేసుకున్నాం చూడండి. ఇటు చంక, ఇటు నెక్లో రౌండ్ చేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ అంటే మన వేలు మందం. వేలు ఇక్కడ చివర వేలు 1/2 ఇంచ్ ఉంటుంది. 1/2 ఇంచ్ మందం పెట్టి ఇక్కడ రౌండ్ చేసుకుంటున్నాం మనము. ఇక్కడ వచ్చేసి చంక లోతు ఈ మూల నుంచి తీసుకొని 1.5 ఇంచ్ తీసుకొని రౌండ్ చేసుకుంటాము. ఇలా అర్థమైందా? ఈ విధంగా తీసుకుంటాం మనము రౌండ్. ఇటు చూడండి, ఇట్లా మీకు అర్థమవుతుంది. ఇలా మనము వెనక భాగం తీసుకుంటాము. తర్వాత మనము ఏదైతే రౌండ్ గీసామో అదే కట్ చేస్తాము. ఈ వెనక భాగం పట్టుకొని మనం ఇలా స్ట్రైట్గానే తీసుకుంటాం. స్ట్రైట్గా తీసుకుంటే సాదా కటింగ్ అవుతుంది. అదే దీనికి ఇట్లా క్రాస్లో పెట్టామనుకోండి, ఇది క్రాస్ కటింగ్ అయిపోతుంది. ఇలా క్రాస్ మూలకి పెట్టామనుకోండి, ఈ మూలకి ఈ నెక్ వచ్చేసేసి ఇలా మూలకి పెట్టామంటే క్రాస్ కటింగ్ అయిపోతుంది. ఇలా స్ట్రైట్గా పెడితే సాదా కటింగ్ అయిపోతుంది. మనము ఇప్పుడు సాదా కటింగే చేస్తున్నాం కాబట్టి సాదా కటింగే చెప్తాను. ఇలా స్ట్రైట్గా ఎట్లా ఉన్నదో అట్లా పెట్టుకుంటాం మనం. ఈ భుజాలు గీసేసుకుంటాము. ఈ చంక ఎట్లా ఉందో అట్లనే చంక కూడా మార్కింగ్ చేసేసుకుంటాము. ఇలా మార్క్ చేసుకొని గీసేస్తుంటాము. గీసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ కూడా మనము నెక్ పొడవు చూసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసేసి బ్లౌజ్ నెక్ చూసుకోవాలి. హుక్స్ పట్టి ఉన్న నెక్ చూసుకోవాలి. ఇలా ఖర్చుతో సహా ఇలా నెక్ చూసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. తర్వాత ఇలా నెక్కి బాక్స్ గీసుకోవాలి. ఈ నెక్ పొడవు వచ్చేసేసి టేప్తో చూసినట్టయితే 5 ఇంచులు వచ్చిందండి, 5.5 వచ్చింది. ఈ 5.5 పొడవు మనము ఇక్కడ పెట్టుకుంటున్నాము. 5.5 నుంచి ఇప్పుడు మనము నెక్ కింద క్రాస్ పట్టికి హుక్స్ పట్టి ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4.5 పెడుతున్నాం మనము. హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు 4.5. ఇప్పుడు మనము నెక్ గీసుకున్నాం ముందు 2.5 నుంచి 5.5 పొడవు. ఇది వెనక నెక్ కాబట్టి వెనక నెక్ కట్ చేయొద్దు. మనము ముందు నెక్ కట్ చేస్తున్నాం, చిన్నగా కట్ చేసుకోవాలి. వెనక నెక్ కన్నా ముందు నెక్ చిన్నగా ఉంటుంది కాబట్టి 5.5 పొడవు తీసుకున్నాము. ఈ 5.5 పొడవుకి ఇక్కడ బాక్స్ గీసుకున్నాము. మళ్ళీ ఇక్కడ వచ్చేసేసి చంక కింద ఇది 14.5 ఉంది కదా, ఈ పీస్ తీసేసుకుంటున్నాం. ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాం. ఇదంతా ఈ వెనక భాగం తీసేసి మనము ఇక్కడ నుంచి దీనికి మార్కింగ్ చేసుకుంటున్నాము. ఇది మెడ వచ్చేసింది. మెడ ఇక్కడ చంక భాగం వచ్చేసేసింది. కట్ చేసాము. మనం ఎలా ఉందో అలా వెనక భాగాన్ని పట్టుకొని గీసుకున్నాము. ఇక్కడ నుంచి మనము ఈ బ్లౌజ్కి 3.5, చంక కింద 2.5 తీసేస్తాం. క్రాస్ పట్టి, దీన్ని షేప్ పట్టి అని కూడా అంటారు.
ఈ 2.5 నుంచి ఈ 3.5కి ఇట్లా క్రాస్గా షేప్ గీసుకోవాలి. తర్వాత ఈ నెక్కి 1/2 ఇంచ్ పెట్టుకొని రౌండ్ చేసుకోవాలి. కొంచెం లోపల నుంచి తీసుకొని రౌండ్ చేసుకోవాలి. ఇక్కడ చంక భాగానికి కూడా మనము ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకొని పైన కరెక్టే ఉంటుంది, మధ్యలో 1/2 ఇంచ్ కొంచెం ఎక్కువగా లోతులోకి తీసుకుంటాం, చంకలోతు తీసుకుంటాం. చంకలోతు తీసుకోకపోతే 1/2 ఇంచ్ చంకలోతు తీసుకోకపోతే ఇక్కడ ఉగ్గు అనేది వస్తుంది. కాబట్టి ఇది 3.5, ఇది 2.5, ఇలా ఇది స్ట్రైట్ కటింగ్ అవుతుందండి. ఇలా స్ట్రైట్గా మనము సాదా కటింగ్ అంటారు. ఈ చంకలోతు క్రాస్ కటింగ్ అయినా సాదా కటింగ్ అయినా ఈ చంకలోతు అనేది తీసుకోవాలి. ఇట్లా క్రాస్ లోపల నుంచి ఒక 1/2 ఇంచ్, ఇటు 3.5, ఇటు కింద వచ్చేసేసి చంక కింద 2.5 తీసుకున్నాం మనము. ఇప్పుడు మనం ఇది కట్ చేస్తున్నాము. ఇది స్ట్రైట్గా పెట్టి కట్ చేస్తున్నాం కాబట్టి సాదా కటింగ్ అయింది. అదేవిధంగా ఇటు సైడ్ చూపిస్తాను నేను. ఇక్కడ మూల ఉంది కదండి, ఈ మూలలో మనము ఈ పేపర్ని తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న పేపర్ని కూడా ఇలా స్ట్రైట్గా పెడితే సాదా కటింగ్ అయిపోతుంది. అదే ఈ మూలకు పెట్టేసేసి ఈ మూల నుంచి మనము క్రాస్గా గీసామనుకోండి, ఈ మూలకి షోల్డర్ పెట్టి క్రాస్గా గీస్తే ఇది క్రాస్ కటింగ్ అయిపోతుంది. అంతే. దీనికి సాదా కటింగ్కి క్రాస్ కటింగ్కి పెద్ద తేడా ఏమి ఉండదు, ఒక ముందు భాగం మాత్రమే మారిపోతుంది. సాదా కటింగ్లో స్ట్రైట్గా వస్తుంది ముందు భాగము, క్రాస్ కటింగ్లో ఏమో ఇట్లా మూలకి వస్తుందన్నమాట. మూలకి తీసుకొని ఒక మూలకి ఒక షోల్డర్ తీసుకొని మనం మూలలో పెట్టుకొని దీనికి క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి ఇది క్రాస్ కటింగ్ అని అయిపోతుందన్నమాట. ఇది వచ్చేసి క్రాస్ మూలకు పెట్టాం కాబట్టి క్రాస్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ మూలకి ఇక్కడ క్రాస్ మూల ఉందా, మూల దగ్గర షోల్డర్ పెట్టాం కాబట్టి క్రాస్ కటింగ్ అయిపోయింది. అదేవిధంగా స్ట్రైట్ సాదా కటింగ్ అంటే ఇలా వచ్చేసింది. సాదా కటింగ్ స్ట్రైట్గా పెట్టాము. ఇప్పుడు ఇది బట్ట అనేది ఇలా స్ట్రైట్గా ఉంది, స్ట్రైట్గా ఒక లెవెల్లో, ఇది సాదా కటింగ్ అంటారు. అదే ఈ విధంగా ఇక్కడైతే మూలకు పెట్టాం కాబట్టి ఈ మూల నుంచి ఇక్కడికి తీసుకున్నా కాబట్టి ఇగో క్రాస్ కటింగ్, ఇగో ఇది స్ట్రైట్గా లేదు చూడండి, సాగుతూ ఉంటుంది. ఇది క్రాస్ కటింగ్ అంటారు. ఈ మూల షోల్డర్ పెడితే, ఈ మూలకు షోల్డర్ పెట్టి కట్ చేస్తే ఇదే క్రాస్ కటింగ్, ఇది సాదా కటింగ్. మీకు ఇప్పుడు అర్థమైంది కదా క్రాస్ కటింగ్ ఎలా కట్ చేయాలి, సాదా కటింగ్ ఎలా కట్ చేయాలి. ఇలా సాదా కటింగ్ స్ట్రైట్గా పెడితే సాదా కటింగ్, ఈ మూలకు తిప్పి ఇలా మూలకు పెట్టి కట్ చేస్తే, ఇలా కట్ చేస్తే క్రాస్ కటింగ్. ఇదండి. ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నాం. సాదా కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టాలి, అదే క్రాస్ కటింగ్ అయితే మూలకు పెట్టాలి. అర్థమైంది కదా. ఇప్పుడు మనము ముందు భాగం కూడా కట్ చేయబోతున్నాము. ఈ ముందు భాగానికి చంకకి మనము కాస్త లోతు తీసుకోవాలని చెప్పాను నేను. ఏ క్రాస్ కటింగ్ అయినా సాదా కటింగ్ అయినా మనము చంక లోతు తీసుకోవాలి. ఇలా చంకలోతు క్రాస్గా ఒక 1/2 ఇంచ్ లోపలికి చంకలోతు తీయాలి. తీయకపోతే మళ్ళీ ఉగ్గులాగా వచ్చేస్తుంది, ముడతలు వచ్చేస్తాయి. కాబట్టి అది కంపల్సరీ 1/2 ఇంచ్ లోపలికి లోతులోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేస్తున్నాము. మీకు సాదా కటింగ్ క్రాస్ కటింగ్ ఇక్కడ ఒకటే దాంట్లో చూపించాను, మీకు తేడా కూడా ఎలా ఉంది అనేసి. క్రాస్గా కట్ చేయాలంటే ఒక మూలకు పెట్టి షోల్డర్ అడ్జస్ట్ చేయాలి. అదే స్ట్రైట్గా అయితే స్ట్రైట్గా మనము చేసుకోవాలి, స్ట్రైట్గా పెట్టి సాదా కటింగ్ చేసుకోవాలి. సాదా కటింగ్ వచ్చేసేసి అమ్మమ్మలు, నాన్నమ్మలు, కొంచెం ఏజ్ అయిన వాళ్ళు మాత్రమే సాదా కటింగ్ వేసుకుంటారండి బ్లౌజులు. కొంచెం యంగ్ ఆంటీలు, అమ్మాయిలు, కొంచెం ఆంటీలు ఉన్న వాళ్ళు కాస్త క్రాస్ కటింగ్ వేసుకుంటారు.
మళ్ళీ యూత్ ఉన్న వాళ్ళు ప్రిన్స్ కటింగ్ అని అంటారండి, అది కూడా మీకు చెప్తాను. ఆ ప్రిన్స్ కటింగ్ కూడా చూపిస్తాను. వెనక భాగం అయిపోయింది, ముందు భాగం కూడా అయిపోయింది. ఇప్పుడు మనము క్రాస్ పట్టి తీసుకుంటున్నాము. 2.5 3.5 ఇంచ్ తోటి క్రాస్ పట్టి తీసేసుకుంటున్నాము. ఫాస్ట్గా తీద్దాము, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. 3.5 కాబట్టి ఒక 1/2 ఇంచ్ కిందికి వదిలేసేసి మొత్తం ఇక్కడ 4 ఇంచులు పెట్టేద్దాం. ఒక 1/2 ఇంచ్ కుట్లోకి అనేసి వదిలేసి 4 ఇంచులు పెట్టుకుందాము. పొడవు వచ్చేసేసి 11 ఇంచులు పెట్టుకుందాము. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ 2.5 తీసుకోవాలి కాబట్టి 1/2 ఇంచ్ వదిలేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా 3 తీసుకుందాము. ఇక్కడ కింద 1/2 ఇంచ్ కుట్లోకి వదిలేసేసి 2.5 3.5 తీసుకున్నా అట్లా కూడా సెట్ అవుతుంది. లేదంటే ఇక్కడ 4 ఇక్కడ 3 తీసుకొని ఈ క్రాస్గా ఇలా కొంచెం లోపలికి క్రాస్గా గీయాలి. ఈ విధంగా కింద 1/2 ఇంచ్ కుట్లోకి వదిలేసాము, పైన ఇలా 3.5కి 2.5కి కలుపుతూ ఇలా లైన్ గీసుకున్నాము. గీత క్రాస్గా కూడా గీసుకున్నాను. వీటికి స్కేల్ అవసరం లేదండి. ఇప్పుడు మనం ఎలా గీసుకున్నామో ఇలా చూడండి. ఇటు 3.5, ఇటు వచ్చేసేసి 3.5, ఇటు వచ్చేసేసి 2.5, పొడవు 11 క్రాస్ పట్టీలు తీసుకున్నాము. ఇలాంటివి 4 పీసులు తీసుకోవాలి. ఇలా 4 పీసులు తీసుకోవాలి. ఇటు 2 అటు 2 ముందు భాగానికి ఇవి క్రాస్ పట్టీలు, దీనికి షేప్ పట్టీలు కూడా అంటారు. తర్వాత వచ్చేసేసి మనకి హుక్స్ పట్టి, కాజా పట్టి, మేడ పట్టి అవి వస్తాయండి. హుక్స్ పట్టి 2 ఇంచులు అనుకున్నాము, కాజా పట్టి 2.5 ఇంచ్ అనుకున్నాము. కాబట్టి మనము హుక్స్ పట్టి, కాజా పట్టి, నడుం పట్టి తీసేసుకుంటాం. ఇక క్లాత్ చిన్నగా ఉంది కాబట్టి మనకి క్రాస్ పట్టీలు 2 వచ్చినాయి. ఇంకో 2 మిగతా వేరే క్లాత్లో కట్ చేసుకొని లోపల భాగం పెట్టుకోవచ్చు. పొడవు వచ్చేసేసి 2 ఇంచులు, వెడల్పు 2 ఇంచులు ఉక్సు పట్టి, తాజా పట్టి అయితే 2.5 ఇంచులు వెడల్పు, పొడవు వచ్చేసేసి 8 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. 8.5 తీసుకుంటే లోపల మడిచి కుడతాం కాబట్టి హుక్స్ పట్టి, కాజా పట్టి అయిపోయింది. ఒకటి 2 ఇంచుల పట్టి, ఒకటి 2.5 పట్టి తీసుకున్నాను నేను. ఇది వచ్చేసేసి 2 ఇంచులు వెడల్పు, పొడవు 8 ఇంచులు హుక్స్ పట్టి. ఇది 2.5 ఇంచ్ కాజా పట్టి, వెడల్పు 2.5, పొడవు 8. హుక్స్ పట్టి, కాజా పట్టి కూడా అయిపోయింది. ఇది వచ్చేసేసి 2 ఇంచులు నడుము పట్టి, వెనక నడుము బెల్ట్ అండి. వెనక భాగానికి ఇలా ఇవి మెడపట్టీలండి. క్రాస్ పీస్లలో క్రాస్గా 1 ఇంచ్ వెడల్పుతోటి మనము లైన్ గీసేసేసి ఇవన్నీ మెడపట్టి కట్ చేసుకుంటున్నాము. ఇది గుర్తుంచుకోండి, మెడపట్టీలు క్రాస్ పట్టీలే వెళ్తాయి క్రాస్గా. వన్ ఇంచ్ పట్టి, నెక్ పట్టి స్ట్రైట్గా తీసుకున్నామనుకో నెక్ కుట్టేటప్పుడు బాగుండదండి, షేప్ అనేది నీట్గా రాదు. ఈ విధంగా క్రాస్గా వస్తాయి. ఇలా
1 ఇంచ్ పట్టి అండి. ఇది నెక్ పట్టి క్రాస్గా తీసాం మనం. ఇగో క్రాస్గా ఇలా 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 అనగానే సాగుతూ ఉంటాయి. ఇలా ఒక 2 పీసులు తీసుకుంటాము. మనం పేపర్ కటింగ్లో చూపించాము నేను క్రాస్గా కట్ చేయాలనేసి. పేపర్లో చిన్నగా వచ్చినాయి, క్లాత్లో మాత్రం చాలా పెద్దగా బాగా వచ్చింది. ఇలా ఈ విధంగా మనకు 6 పీసులు వచ్చేసేసి నెక్ పట్టి వచ్చేసినాయి. 1 ఇంచులై నెక్ పట్టి. ఇది వచ్చేసి వెనక భాగము మనం కట్ చేసుకున్నాం ఇప్పుడు. ఇది వచ్చేసి ముందు భాగము. ఇవి చేతులు. ఇది కాజా పట్టి. ఇవి నెక్ పట్టీలు. ఇది కాజా పట్టి, ఇది హుక్స్ పట్టి, ఇవి నెక్ పట్టీలు. ఇక్కడ క్రాస్ పీసులు తీసుకున్నాం మనము ఒక 5-6. ఇది వచ్చేసి షేప్ పట్టి. ఇలాంటివి మళ్ళీ ఇంకో 2 భాగాలు తీసుకుంటాం మనము పైన వేయడానికి. ఇవి దీని లోపల ఇంకో 2 భాగాలు. దీంట్లో ఈ క్లాత్లో మనకు సరిపోలేదు కాబట్టి మనము పైవి 2 తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇది నడుము పట్టి. మొత్తం టోటల్ బ్లౌజ్ కటింగ్ ఈ విధంగా ఉంటుందండి. ఇవన్నీ జాయింట్ చేస్తే ఒక బ్లౌజ్ తయారవుతుంది. ఓకే, మరి ఉంటాను. మరి ఇంతటితో ఈ క్లాస్ని ముగిస్తున్నాను.